నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రాష్ట్రంలో టీబీ సోకిన పేషెంట్లంతా గతంలో గుంటూరు జిల్లా మంగళగిరి బాట పట్టేవారు. అక్కడకు వెళ్లి చికిత్స చేయించుకుంటే తప్పనిసరిగా నయమవుతుందని నమ్మకం. ఆహ్లాదకరమైన వాతావరణంలో వేలాది మంది రోగులకు అద్భుతమైన చికిత్స అందించే ఈ ఆసుపత్రి పరిస్థితి దయనీయంగా మారింది. టీబీ శానిటోరియంగా గుర్తింపు పొందిన ఈ ఆసుపత్రి మూతపడడానికి కారణాలేమిటి? నిరంతరం రోగులతో రద్దీగా ఉండే టీబీ హాస్పిటల్ భూత్ బంగ్లాగా ఎందుకు మారింది? ఇది దశాబ్దాల నాటి పేదళ్ల ధర్మాసుపత్రి. కార్పొరేట్ వైద్యం రాకముందే రోగులకు ఆ వైద్యాన్ని రుచి చూపించిన సర్కారీ హాస్పిటల్ ప్రభుత్వం చిన్నచూపు చూడటంతో బక్కచిక్కి ఈ హాస్పిటల్ చనిపోయింది. ఉన్నదాన్ని చంపేసిన ప్రభుత్వం కొత్తదాని కోసం 2 జిల్లాల మధ్య చిచ్చుపెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్పై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. భారతదేశంలోనే ఎత్తైన గాలిగోపురం ఉన్న ప్రాంతంగా మంగళగిరికి ప్రత్యేకత ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో టీబీని అరికట్టే అత్యద్భుతమైన చికిత్స లభించే ప్రాంతంగా కూడా మంగళగిరికి గుర్తింపు ఉంది. 1959లో 240 ఎకరాల్లో 3 పచ్చటి కొండల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో టీబీ శానిటోరియం నెలకొల్పారు. టీబీ ఎంత ముదిరినా మంగళగిరి వస్తే చాలు నయమైపోతుందని పేషెంట్ల నమ్మకం. దీంతో ఎప్పుడూ ఈ ఆసుపత్రి రోగులతో సందడిగా ఉండేది. అయితే కాలక్రమేణా టీబీ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం దీన్ని జనరల్ ఆసుపత్రిగా మార్చింది. 180 పడకలతో వివిధ రకాల పేషెంట్లతో ఆసుపత్రి కిటకిటలాడేది. కాలుష్యరహితమైన వాతావరణంలో ఉండటంతో రోగాలు త్వరగా నయమయ్యేవి. దీంతో దూర ప్రాంతాలకు చెందిన పేషెంట్లు కూడా మంగళగిరి ఆసుపత్రికి వచ్చేవారు. లో విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాల యూజీసీ నిధుల కోసం టీబీ శానిటోరియంతో పాటు మంగళగిరి పరిధిలో ఉన్న ఆసుపత్రులంతా దత్తేసుకుంది. అప్పటి నుంచి ఈ ఆసుపత్రి పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోకపోవడం, మరోవైపు ఆసుపత్రి పాలన విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఆధీనంలో జరగటంతో నిర్వహణ పూర్తిగా దెబ్బతింది. దీంతో ఇక్కడి వైద్యుల్ని యాజమాన్యం విజయవాడ సిద్ధార్థకు తరలించింది. నిపుణులైన వైద్యులు లేకపోవడంతో పేషెంట్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. దీంతో ఆపరేషన్ థియేటర్లు, గైనిక్ వార్డులు, చర్మ వ్యాధుల వార్డులు, ఇన్ పేషెంట్ల వార్డులు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. ఈ ఆసుపత్రిని సిద్ధార్థ మెడికల్ కళాశాలకు అప్పగించిన నాటి నుంచి గ్రహణం పట్టిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరికి సంబంధించి టీబీ హాస్పిటల్ 4 జిల్లాలకు సంబంధించి ప్రజలకి దాదాపు 40-50 సంవత్సరాలు విస్తృతమైన స్థాయిలో సేవలు అందించిన ఈ ఆసుపత్రిని 1984-85 కాలంలో సిద్ధార్థ మెడికల్ సైన్స్ వాళ్ళు యూజీసీ స్కేల్ కొరకు దత్తత తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు మళ్ళా 99లో వాళ్ళు అనుకున్న యూజీసీ స్కేలు నిధులు రావట్లేదని చెప్పేసి ఈ హాస్పిటల్ను ఒడ్డిపోయిన గొడ్డులాగా మరి వదిలేసిన కారణంగా ప్రభుత్వం దీన్ని టేకప్ చేసి మళ్ళా గత వైభవాన్ని తీసుకొచ్చే దానిలో మరి వైఫల్యం చెందింది. ఆసుపత్రిని పూర్తిగా నిర్లక్ష్యం చేసినా ఇక్కడ పనిచేసే సిబ్బంది మాత్రం చాలా వరకు పేషెంట్లకు కొద్దిపాటి వైద్యం చేస్తూ కాలం గడిపేవారు. అయితే సిద్ధార్థ యాజమాన్యం ఎంతటితో ఆగకుండా టీబీ శానిటోరియంలో ఉండే గైనిక్ వార్డ్, పిల్లల వార్డ్, జనరల్, ఇన్ పేషెంట్ల వార్డులు, నర్సుల ట్రైనింగ్ స్కూళ్లను కూడా విజయవాడకు తరలించేశారు. దీంతో ఆసుపత్రి పూర్తిగా నిర్వీర్యమైపోయింది. భవనాలు, దిగువ స్థాయి సిబ్బంది మినహా ఎవరూ మిగల్లేదు. డాక్టర్స్ కానీ మనకి ఫెసిలిటీస్ లేక ఆ స్టాండర్డ్ అంటే సిఎస్లు కానీ మిగతా మెడికల్, గైనిక్, సర్జికల్ అవన్నీ ఆన్ పేపరు అక్కడికి వెళ్ళారండి. సిద్ధార్థ మెడికల్ కాలేజ్లోకి నిపుణులైన వారిని విజయవాడ సిద్ధార్థకు తరలించడంతో ఆసుపత్రికి వచ్చే పేషెంట్లను పట్టించుకునే వారే కరువయ్యారు. వైద్యులు, పరికరాలు లేకపోవడంతో రోగులు నిరాశగా వెనుదిరిగేవారు.
పేదోళ్ల సంజీవనిగా గుర్తింపు పొందిన టీబీ శానిటోరియం ప్రస్తుత పరిస్థితి ఏంటి? సిద్ధార్థ వైద్య కళాశాలకు నిపుణులంతా తరలిపోయాక ప్రభుత్వ సిబ్బందికి జీతాలిస్తూ అక్కడే ఎందుకు ఉంచింది? అసలేం చేయాలనుకుంది? పేదోళ్ల సంజీవునిగా ముద్రపడ్డ సర్కారీ హాస్పిటల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒకప్పుడు చేతి నిండా పనున్న సిబ్బంది హాస్పిటల్ మూతపడ్డాక ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం వీరికి జీతాలు ఎందుకు చెల్లిస్తోంది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? నిత్యం వేలాది మంది పేషెంట్లతో 180 పడకలతో చికిత్స అందించే మంగళగిరి టీబీ ఆసుపత్రిలో 107 మంది సిబ్బంది పనిచేసేవారు. సిబ్బంది, వైద్యులు ఉత్సాహంగా పనిచేయడంతో రోగులు ఎంతమంది వచ్చినా వైద్యం చేసేవారు. వైద్యులు సదుపాయాలు లేకపోవడంతో రోగులు కూడా రావడం మానేశారు. అయితే ప్రభుత్వం మాత్రం సిబ్బందిని కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు 26 మంది రిటైర్ అయ్యారు. మిగిలిన వారంతా ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. ఆసుపత్రి మూలబడిన సిబ్బంది రోజు వచ్చి సంతకాలు చేస్తున్నారు. కొంతమంది బయట వ్యాపారాలు చేసుకుంటూ ప్రభుత్వం వద్ద నుంచి మాత్రం టెన్షన్గా జీతం తీసుకుంటున్నారు. పేషెంట్లు లేకపోయినా రెగ్యులర్ గా మెడిసిన్ మాత్రం ఆసుపత్రికి వస్తున్నాయి. సాధారణ ఆసుపత్రికి లభించే సౌకర్యాలన్నీ ఈ ఆసుపత్రికి లభిస్తున్నాయి. 2001 తర్వాత ప్రభుత్వం ఈ ఆసుపత్రిని వెనక్కి తీసుకున్నా పాలన మాత్రం సిద్ధార్థ కళాశాల కంట్రోల్లోనే ఉంచింది. పని చేయకపోయినా సిబ్బందికి నెలకు 15 లక్షల జీతాల్ని మాత్రం రెగ్యులర్ గా చెల్లిస్తోంది. గడిచిన 8 ఏళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. తాము బయటికి వెళ్లి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా ప్రభుత్వం వీరి సేవల్ని మాత్రం వినియోగించుకోవడం లేదు. రెగ్యులర్ బెడ్స్ కిందకి వచ్చేయడానికి చూసే డాక్టర్ స్ట్రెంత్ తక్కువ ఉన్నారు. సింగిల్ మెడికల్ ఆఫీసర్ ఉన్నారు. సువిశాలమైన ప్రాంతంలో ఉన్న ఈ ఆసుపత్రిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో దీని పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దీంతో ఈ ప్రాంతంలో ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని ప్రకటించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి ప్రాంతం నుంచి కూడా రోగులు వస్తారని అంచనా వేసింది. అయితే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రకటన చేసిన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఈ ప్రతిపాదనలు కాస్త మూలన పడ్డాయి. రోసయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ ఆసుపత్రి ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సూపర్ స్పెషాలిటీ నిర్మిస్తామని ప్రకటించారు. జిల్లావాసులు నిజమే అనుకున్నారు. రోసయ్య కూడా గుంటూరు జిల్లాకు చెందినవాడే కావడంతో ఆసుపత్రికి పునాదిరాయి పడుతుందని భావించారు. అయితే ప్రతిపాదన దశలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిలిచిపోయింది. ఇద్దరు ముఖ్యమంత్రులు హామీలిచ్చినా సూపర్ స్పెషాలిటీ ప్రతిపాదనలు మాత్రం ముందుకు కదలటం లేదు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రతిపాదనలు సిద్ధమైన నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతోంది? అసలు దీన్ని అడ్డుకుంటున్నదెవరు? కోట్ల విలువైన ఆసుపత్రి భూమిపై ఎవరి కన్ను పడింది? దీన్ని దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్న బడాబాబులు ఎవరు? ప్రత్యేక రాష్ట్ర నినాదంతో గుంటూరు, విజయవాడల మధ్య రాజధాని వస్తుందని భారీగా ప్రచారం జరిగింది. దీంతో ఈ ప్రాంతంలో లక్షల్లో ఉన్న భూముల ధరలు కోట్లకు చేరాయి. ఆసుపత్రికి ఉన్న 240 ఎకరాల భూమిలో కొంత భాగాన్ని ప్రభుత్వం ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కు కేటాయించింది. కొంత భూమిని జాతీయ విపత్తు నివారణ కేంద్రానికి ఇచ్చింది. మిగిలిన భూమిలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రీసెర్చ్ సెంటర్ ని కేటాయించడంతో ఆసుపత్రికి కేవలం 70 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఇప్పుడు దీనిపై బడాబాబుల కన్ను పడింది. ఆసుపత్రికి సమీపంలో ఉన్న తాడేపల్లిలో సిమెంట్ ఫ్యాక్టరీ మూతపడటంతో రాజకీయ పార్టీల నేతలు ఆ భూమిని తక్కువకు కొనేసి కోట్లకు పడగలెత్తారు. ఈ భూమిని కూడా కొట్టేయడానికి పార్టీలకు అతీతంగా నేతలు పోటీలు పడుతున్నారు. గతంలో ఇక్కడ కలెక్టర్ గా పనిచేసిన ఓ అధికారిని అల్లుణ్ణి అడ్డం పెట్టుకుని స్థలం కొట్టేసేందుకు పావులు కదుపుతున్నారు.
200 కోట్ల విలువైన ఈ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పైరవీలు మొదలుపెట్టారు. పైకి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల స్టేట్మెంట్లు ఇస్తున్నా లోపల మాత్రం స్థలాన్ని కాజేసేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రజా ప్రతినిధులు, బడా వ్యాపారులు పావులు కదుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నేతలు, వ్యాపారులు స్థలం కాజేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు మెడికల్ మాఫియా తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. సూపర్ స్పెషాలిటీ రాకుండా భారీ యత్నాలు చేస్తోంది. మంగళగిరి చుట్టూ ఉన్న ఎన్ఆర్ఐ, మణిపాల్తో పాటు విజయవాడలో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిలవరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు సిద్ధార్థ మెడికల్ కళాశాల తనను తాను మెరుగుపరుచుకునే పనిలో పడింది. దీంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఆసుపత్రులు నిర్మించిన వారంతా తమ వ్యాపారం దెబ్బతింటుందని భావించి సూపర్ స్పెషాలిటీ రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రులైనా హాస్పిటల్ ప్రారంభం కాకపోవడానికి మెడికల్ మాఫియా అడ్డుపడటమే కారణమంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుపై ఇంత రాద్ధాంతం జరుగుతుంటే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు 2 నేతల మధ్య స్పర్ధలకు ఎలా కారణమైంది? ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రకటించిన ఆసుపత్రి కార్యరూపం దాల్చకపోవడానికి కారణాలేంటి? సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంలో జాప్యం జరుగుతుంటే మరోవైపు ఈ వ్యవహారం జిల్లాల మధ్య వివాదంగా మారుతోంది. ఈ ఆసుపత్రిని కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేయాలని అక్కడి నేతలు పట్టుబడుతున్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేస్తే హెల్త్ యూనివర్సిటీ కింద ఉన్న మెడికోలంతా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్తారని వీరి భయం. యూనివర్సిటీ కేవలం పరిపాలనే పరిమితమవుతుందని, సేవలన్నీ మంగళగిరికి వెళ్తాయని నేతలు మలగులాలు పడుతున్నారు. బెజవాడ నగరంలో ఆసుపత్రి నిర్మాణానికి స్థలం లేకపోయినా తమ వద్దే సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేయాలంటూ పార్టీలకు అతీతంగా నేతలంతా ఒక్కటవుతున్నారు. దీంతో గతంలో సీఎంగా ఉన్న రోసియా గుంటూరు జిల్లాకు చెందినవారే అయినా సూపర్ స్పెషాలిటీకి శంకుస్థాపన చేయలేకపోయారు. ఏ విషయంలో అయినా కలిసి పనిచేసే కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులు సూపర్ స్పెషాలిటీ విషయంలో విడిపోయారు. తమ జిల్లాలోనే ఏర్పాటు చేయాలంటూ ఇరు జిల్లాల నేతలు పట్టుపడుతున్నారు. నేత ఈ వ్యవహారం 2 జిల్లాల మధ్య గొడవగా మారిపోయింది. బెజవాడలో ఈ ఆసుపత్రి ఏర్పాటు చేస్తే 10 లక్షల మంది జనానికి మేలు జరుగుతుందంటున్నారు కృష్ణా జిల్లా నేతలు. రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని, పశ్చిమ నుంచి వచ్చే రోగులు కూడా సూపర్ స్పెషాలిటీ సేవలు వినియోగించుకోవచ్చని చెబుతున్నారు. మరోవైపు మంగళగిరే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి అనువైన స్థలమని గుంటూరు జిల్లా నేతలు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో హాస్పిటల్ నిర్మాణానికి వీలైనంత స్థలం లేదని, టీబీ శానిటోరియం స్థలంలో ఆసుపత్రి నిర్మిస్తే కోస్తా జిల్లాలకు కూడా సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయని వాదిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉండటంతో పేషెంట్లు త్వరగా కోలుకుంటారంటున్నారు. మంగళగిరిలోనే ప్రభుత్వం మాటిచ్చిన ప్రకారం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు. నేతల మధ్య మాటల యుద్ధంతో సూపర్ స్పెషాలిటీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని ముందుగా ప్రతిపాదించిన స్థలంలో ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. లక్షలాది మందికి ఆశాదీపంలా ఉన్న పాత ఆసుపత్రి పునరుద్ధరించాలని, లేదంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయినా నిర్మించాలంటున్నారు స్థానికులు. కోట్లాది రూపాయలు విలువ చేసే ఆసుపత్రి స్థలాన్ని కాపాడటంతో పాటు సూపర్ స్పెషాలిటీ ఏర్పాటుపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.